హాయ్ అండి, వెల్కమ్ టు ఆశిలిక డైరీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. దీనికోసం అయితే పాన్ పెట్టుకొని కొంచెం గీ యాడ్ చేసుకున్న తర్వాత బొంబాయి రవ్వను అయితే వేసుకుని కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, లైట్గా రోస్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా రవ్వను రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే సైడ్కి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్లోకి నూనె అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఉప్మా తాలింపులోకి పల్లీలు, శనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ అయితే ఇందులోకి పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని అయితే బాగా రోస్ట్ చేసుకుంటున్నాను. నేను ఇందులోకి జీడిపప్పు వేయడం ఇక్కడ మర్చిపోయానండి, నెక్స్ట్ అయితే వేసాను. నెక్స్ట్ ఈ తాలింపులన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే అల్లం, టొమాటో కూడా వేసానండి. కొంచెం టొమాటోస్ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా అయితే వేయించుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఒకసారి అయితే మూత పెట్టుకుని మగ్గించుకుంటున్నానండి. చెప్పాను కదండి జీడిపప్పు తర్వాత యాడ్ చేశానని, ఇందాక మర్చిపోయాను, అందుకని ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసేటప్పుడు మనం మూతని సైడ్కి పెట్టుకుంటూ యాడ్ చేయాలి, లేకపోతే ఆ వాటర్ అంతా చిటపటలాడుతున్నట్టు పైకి చిమ్మేస్తుంది కదా, అందుకని. ఇప్పుడైతే ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను. ఈ వాటర్ను బాగా మరిగిన తర్వాత దీంట్లోకి ఒక 4 లవంగాలను తీసుకొని మెత్తగా పొడిలా చేసుకొని దీంట్లో అయితే వేసుకుంటున్నాను. దీనివల్ల ఉప్మా స్మెల్, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బొంబాయి రవ్వను కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి. మనం వేయించి పెట్టుకున్నాం కాబట్టి మనకు ఉండ అనేది కట్టదు. ఇప్పుడు సుజీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత సిమ్లో అయితే పెట్టుకుని ఒక 3 to 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఉప్మా అయితే ఉడికిపోయిందండి. అంతేనండి, ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లోకి దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.